పవన్ కళ్యాణ్ గారుని జర్నలిస్టులు ఒకటే ప్రశ్న ఇద్దరి మీద అడిగారు. ఇప్పుడు ఇద్దరికి డిఫరెంట్ వర్షన్స్లో సమాధానం చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు అదే ఈ 1750 కోట్ల రూపాయలు లంచం మీద అభియోగాలు వస్తున్నాయి ఏంటి అని అంటే, 2-3 రోజుల నుంచి మేము చూస్తున్నాము, నేను చంద్రబాబు నాయుడు గారు కూర్చొని సమిష్టిగా మేము ఒక నిర్ణయానికి వస్తాము, అంటే సమిష్టిగా నిర్ణయానికి వస్తాము అంటే ఏం మాట్లాడాలని ఒక ప్రీఫిక్స్ చేసుకుంటారనమాట. జగన్మోహన్ రెడ్డి గారి మీద అయితే ఏం మాట్లాడాలి, ఎలా కౌంటర్ చేయాలి, ఎలా ఎలిగేషన్ చేయాలి, ఎలాగ ఇబ్బంది పెట్టాలని మొత్తం కూర్చొని మాట్లాడుకొని చేస్తారనమాట జగన్ గారు అయితే. ఇదే ప్రశ్న అదానీ మీద నిన్న ఒక ఇంగ్లీష్ న్యూస్ ఛానల్ అడిగారు. అదానీ మీద అడిగింది, అదానీ మీద అభియోగాలు ఉన్నాయి, మీరేమంటారు అని. అదానీతో మీరు క్యాన్సిల్ చేసుకుంటారా అంటే ఆ యొక్క డీల్ని అని అడిగింది అనమాట. ఇది హిండెన్బర్గ్ అంట అదానీ గ్రూప్ మీద అటాక్ చేయడానికి వచ్చినటువంటి కాన్స్పిరసీ థియరీ అట. అదానీ మీద కాన్స్పిరసీ అయితే మరి అది జగన్ మీద కాన్స్పిరసీ కదా. సింగిల్ ఛార్జ్ షీట్లో 2 పేర్లు ఉన్నప్పుడు ఒకరి మీద కాన్స్పిరసీ అట, ఇంకొకరి మీద ఏమో మేము మాట్లాడుకొని చెప్తామంట.